ఏప్రిల్ 14ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించిన యుఎస్ఏ నగరం ఏది? న్యూయార్క్. ఏప్రిల్ 14, 2025న న్యూయార్క్ నగరం ఆ రోజును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించింది. సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం భారత రాజ్యాంగ నిర్మాతగా మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేయర్ ఎరిక్ ఆడమ్స్ మరియు డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ ప్రకటించారు. ప్రధాని మోదీ రాసిన సాంస్కృతిక పాంచ్వా అధ్యాయ్ పుస్తకాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? న్యూఢిల్లీ. ముఖ్యమైన సాహిత్య మరియు సాంస్కృతిక కార్యక్రమంలో సాంస్కృతిక పాంచ్వా అధ్యాయ్ అనే కొత్త పుస్తకం ఏప్రిల్ 18, 2025న న్యూఢిల్లీలోని జనపదలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ఆడిటోరియంలో అధికారికంగా ఆవిష్కరించబడింది. ఈ పుస్తకం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ వారసత్వంపై దృష్టి సారించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాలు మరియు ఆలోచనల సంకలనం. 23వ భారత లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? దినేష్ మహేశ్వరి. భారత న్యాయరంగంలో ఒక ముఖ్యమైన పరిణామంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ దినేష్ మహేశ్వరి ఏప్రిల్ 2025లో 23వ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా నియమితులయ్యారు. భారతీయ చట్టంలోని వివిధ అంశాలలో ముఖ్యంగా దీర్ఘకాలికంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అనగా యూసీసీని సమీక్షించి సంస్కరణలను సిఫార్సు చేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఈ ప్రకటన ఒక కీలకమైన అడుగుగా నిలుస్తుంది. ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ ఛానల్ స్వీకరణను ప్రోత్సహించడానికి ఏ బ్యాంకు గ్రాహక్ మిత్రలను అమలు చేస్తుంది? ఎస్బీఐ బ్యాంకు. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఎస్బీఐ ఎంపిక చేసిన శాఖలలో గ్రాహక్ మిత్రాసును ప్రవేశపెట్టడం ద్వారా కొత్త కస్టమర్ ఎంగేజ్మెంట్ చొరవను ఆవిష్కరించింది. ఎస్బీఐ అనుబంధ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆపరేషన్స్ సపోర్ట్ సర్వీసెస్ నుండి తీసుకోబడిన ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి సిబ్బంది ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ మార్గాలతో వాక్-ఇన్ కస్టమర్లకు సహాయం చేస్తారు. బిజీ శాఖల రద్దీని తగ్గించడానికి మరియు డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి సహాయపడతారు. భారతదేశం అంతటా కాలేయ వ్యాధులను పరిష్కరించడానికి కేంద్ర హోంమంత్రి ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? హీల్డ్. భారతదేశంలో కాలేయ వ్యాధులపై పోరాటానికి కేంద్ర హోంమంత్రి హీల్డ్ అనగా ఆరోగ్యకరమైన లివర్ ఎడ్యుకేషన్ మరియు ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ ప్రివెన్షన్ ఇనిషియేటివ్ను ప్రారంభించారు. హీల్డ్ అనేది కాలేయ వ్యాధిపై దృష్టి సారించిన మొట్టమొదటి దేశవ్యాప్త కార్యక్రమం మరియు దీనిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ అనగా ILBS ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్ అవగాహన, నివారణ, చికిత్స, పునరావాసం మరియు విధాన మద్దతుపై దృష్టి పెడుతుంది. 2025 ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1లో పతకాల జాబితాలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 4వది. 2025 ఏప్రిల్ 8 నుంచి 13 వరకు అమెరికాలోని ఫ్లోరిడాలోని ఆబర్న్డేల్లో జరిగినటువంటి ఆర్చరీ ప్రపంచ కప్ 2025 స్టేజ్ 1లో భారత ఆర్చరీ జట్టు 4 పతకాలను గెలుచుకుంది. భారతదేశం 1 స్వర్ణం, 1 రజతం మరియు 2 కాంస్య పతకాలను గెలుచుకుంది. మొత్తం పతకాల జాబితాలో మెక్సికో, చైనా, అమెరికా తర్వాత 4వ స్థానంలో భారతదేశం నిలిచింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిషబ్ యాదవ్ మరియు జ్యోతి సురేఖ వెన్నం
చైనీస్ తైపీకి చెందిన ఐ జౌ హువాంగు మరియు చిహ్లుస్ చెస్లను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. పోలీస్ ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ హునార్ అనగా పార్త్ పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్? మధ్యప్రదేశ్. పోలీస్ ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ హునార్ అని కూడా పిలువబడే పార్త్ పథకం యువత పోలీసు మరియు సైన్యంలో కెరీర్లకు సిద్ధం కావడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఒక ఇనిషియేటివ్. దీనిని క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ 2025 మే 1 నుండి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నది. ఈ పథకం మొదట జనవరి 2025లో ప్రారంభించబడింది. ఇది సైన్యం, పోలీసు మరియు పారామిలిటరీ దళాలలో నియామకాలకు పూర్తి శిక్షణను అందిస్తుంది. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు అనగా ఏఐఐబి ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అజయ్ భూషణ్ పాండే. భారత మాజీ ఆర్థిక కార్యదర్శి మరియు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ మాజీ చీఫ్ అయిన అజయ్ భూషణ్ ప్రసాద్ పాండే ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో అనగా ఏఐబిలో వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఆయన నియామకం ప్రపంచ ఆర్థిక సంస్థలలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని నొక్కి చెబుతున్నది. పాలన, ఆర్థికం మరియు మౌలిక సదుపాయాల విధానంలో పాండే యొక్క అపార అనుభవాన్ని ప్రతిబింబిస్తున్నది. అరుదైన భూమి యొక్క మూలకాలు మరియు అయస్కాంతాల ఎగుమతిపై నిషేధం విధించినటువంటి దేశం ఏది? చైనా. చైనా చారిత్రాత్మకంగా అరుదైన భూ మూలకాల ఉత్పత్తిదారు మరియు ఎగుమతి దేశంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై సుంకాల పెంపుదలకు ప్రతిస్పందనగా ఏప్రిల్ 4న చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ రక్షణ, ఇంధనం మరియు ఆటోమోటివ్ రంగాలలో ఉపయోగించే 7 అరుదైన భూ మూలకాలు మరియు అయస్కాంతాలపై ఎగుమతి పరిమితులను విధించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? అరవింద్ శ్రీవాస్తవ్. కర్ణాటక 1994 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ శ్రీవాస్తవ్ రెవెన్యూ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేబినెట్ నియామకాల కమిటీ వివిధ మంత్రిత్వ శాఖలోని సీనియర్ బ్యూరోక్రాటిక్ పదవులను పునర్వ్యవస్థీకరించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ అనేక మంది కొత్త నియామకాలను పొందింది. జాతీయ కర్మయోగి జనసేవ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? ఆయుష్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఆయుష్ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ కర్మయోగి జనసేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉద్యోగుల సేవా ధోరణి మరియు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఆయుష్ భవన్లో రాష్ట్రీయ కర్మయోగి జనసేవ కార్యక్రమం యొక్క సెషన్ను నిర్వహించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనగా యుఎన్ఎస్సి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? న్యూయార్క్, యుఎస్ఏ. ప్రస్తుతం కువైట్ మరియు ఆస్ట్రియా దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై అంతర్ప్రభుత్వ చర్చలకు సహా అధ్యక్షత వహిస్తున్నాయి. అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను కాపాడుకునే బాధ్యత కలిగిన ఐక్యరాజ్య సమితిలోని 6 ప్రధాన సంస్థల్లో యుఎన్ఎస్సి ఒకటి. అన్ని యుఎన్ఓ సభ్యదేశాలు యుఎన్ఓ చార్టర్ ప్రకారం యుఎన్ఎస్సి నిర్ణయాలను పాటించాలి. ఇందులో 15 మంది సభ్యదేశాలు ఉంటారు. వీటో అధికారంతో 5 మంది శాశ్వత సభ్యదేశాలు మరియు 10 మంది ఎన్నికైన శాశ్వత సభ్యులు కలరు. యుఎన్ఎస్సి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది.
రాష్ట్రంలో మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి మహిళా సంవాద్ రథ ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? బీహార్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలో మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి మహిళా సంవాద్ రథ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో రథాలు అని పిలువబడే 600 ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార వాహనాలు ఉంటాయి. ఈ రథాలు బీహార్ అంతటా 70,000 కంటే ఎక్కువ ప్రదేశాలకు ప్రయాణిస్తాయి. అవగాహనను వ్యాప్తి చేయడం మరియు వారి సామాజిక అదేవిధంగా ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా 2 కోట్లకు పైగా మహిళలకు సాధికారత కల్పించడం దీని యొక్క లక్ష్యం. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనగా ANRF ప్రారంభించిన పెయిర్ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? భారతదేశంలో విశ్వవిద్యాలయాలు పరిశోధన మరియు ఆవిష్కరణను పెంపొందించడం. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనగా ANRF పెయిర్ అనగా పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ నిర్మాణాత్మక మార్గదర్శకత్వం మరియు సహకారం ద్వారా అగ్ర పరిశోధన సంస్థలను విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలతో కలుపుతుంది. ఆవిష్కరణ, సామర్థ్య నిర్మాణం మరియు ప్రాంతీయ శ్రేష్ఠతను ప్రోత్సహించడం ద్వారా భారతదేశ ఉన్నత విద్య మరియు పరిశోధనలను పెంచడం దీని యొక్క లక్ష్యం. ఈ ఇనిషియేటివ్ జాతీయ విద్యా విధానం అనగా NEP 20కి అనుగుణంగా ఉంటుంది. ఇటీవల ప్రయోగించి 50 ఏళ్లు పూర్తయిన భారతదేశపు తొలి ఉపగ్రహం పేరు ఏమిటి? ఆర్యభట్ట. ఏప్రిల్ 19, 1975న ప్రయోగించబడిన ఆర్యభట్ట భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ నిర్మిత ఉపగ్రహం. దీనికి పురాతన భారతీయ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు పెట్టారు. ఈ ఉపగ్రహాన్ని సోవియట్ సహాయంతో, ప్రస్తుతం ఉన్న రష్యా సహాయంతో కపుస్టిన్ యారు ప్రయోగించారు. ఉపగ్రహాలను కక్షలోకి పంపగల సామర్థ్యం ఉన్న 11 దేశాలలో ఆర్యభట్ట భారతదేశాన్ని ఒకటిగా చేసింది. ఇది సౌర భౌతిక శాస్త్రం మరియు ఎక్స్రే ఖగోళ శాస్త్ర ప్రయోగాల కోసం రూపొందించబడింది. 2025లో భారతదేశం యొక్క అంతరిక్ష విజయాలకు 50 సంవత్సరాలు పూర్తయింది.